బాబాయ్ పవన్ కళ్యాణ్, అబ్బాయి రామ్ చరణ్ కలిసి ఒకే వేదికపై కనిపించడం కొత్త కాదు. కానీ ఈ రోజు ఈ ఇద్దరు వేదికను పంచుకుపోయే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా స్పెషల్ అనే చెప్పాలి. చివరిగా బాబాయ్, అబ్బాయి కలిసి పిఠాపురం ఎన్నికల్లో ప్రచారం చేశారు. పవన్ గెలుపు కోసం పిఠాపురం వెళ్లాడు చరణ్. అదంతా పొలిటికల్ హీట్ లో వెళ్ళిపోయింది. ఫైనల్ గా పవన్ గెలుపు కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అభిమానులకు జనసేన పార్టీ అఖండ విజయం ఆకాశానంటే ఉత్సాహమిచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ అనే నేను అని పవర్ స్టార్ ప్రమాణ స్వీకారం నాడు యావత్ దేశం మారుమోగిపోయింది. ఇక ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ అబ్బాయి కోసం వస్తుండడం ఫ్యాన్స్ కు ఎక్కడా లేని హై ఇస్తుంది. పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న ఫస్ట్ సినిమా ఈవెంట్ ఇది. అది కూడా అబ్బాయి సినిమా కావడంతో ఈ రోజు రాజమండ్రిలో జరగనున్న ఈవెంట్ మామూలుగా ఉండదనే చెప్పాలి. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గ్లోబల్ స్టార్ ట్యాగ్ తో రామ్ చరణ్ వస్తున్న తొలి భారీ ఈవెంట్ ఇది. అందుకే ఈసారి బాబాయ్, అబ్బాయి దెబ్బకు పాన్ ఇండియా లెవెల్లో రీసౌండ్ రావాల్సిందే. ఇప్పటికే ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఈవెంట్ కు మెగా అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. దాదాపు 1,00,000 మంది అభిమానులు రానున్నారనే అంచనాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. 10 అడుగుల ఎత్తులో వేదిక నిర్మించగా పెద్ద ఎత్తున బార్గేట్లు ఏర్పాటు చేశారు. వేదిక చుట్టుపక్కల ఎవరూ రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. బందోబస్తులో 400 మంది పోలీస్ అధికారులు, 1,200 మంది పోలీస్ సిబ్బంది పాల్గొనున్నారు. గ్రౌండ్ సమీపంలో 20,000 వాహనాలు పట్టేలా 5 పార్కింగ్ ప్రదేశాలను గుర్తించారు. వేదిక ముందు బార్గేట్లు, హైమాక్స్ లైట్ల వద్ద అభిమానులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించకుండా జాగ్రత్తలు పాటించి సురక్షితంగా ఉండాలని సూచిస్తున్నారు. మరోవైపు ఈ ఈవెంట్ కోసం ఉభయ గోదావరి జిల్లాల మెగా అభిమానులు ఎంట్రీ పాస్ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా ఈ ఈవెంట్ మాత్రం మెగా ఫ్యాన్స్ కు చాలా స్పెషల్ గా నిలవనుందనే చెప్పాలి.